నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత అనుకూలంగా వ్యాపారాలు సాగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో భాగస్థులతో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది. అలాగే ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొంత సంతృప్తికరంగా సాగుతాయి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్ను దక్కించుకోగలుగుతారు. అయితే ఈరోజు మేషరాశి వారు కొంత నోరు అదుపులో పెట్టుకోవడం వలన వివాదాల నుండి దూరంగా ఉండవచ్చు. మౌనమే మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు పెద్దలను గౌరవించడం వలన అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సొంత నిర్ణయాల కన్నా మీ ఇంటి పెద్దలు కానివ్వండి, బయట వారు కానివ్వండి, పెద్దల సలహాలు పాటించడం వలన మీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎప్పుడు లేనంతగా బలపడతారు. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము కూడా అనూహ్యంగానే వస్తుంది. ఇంతకాలం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు పటాపంచలై ఊరట చెందుతారు. ఇక జీవిత గమ్యానికి సరైన దిశగా నడిపించే విధంగా మీకు ఈరోజు ఒకరు మార్గదర్శనం చేస్తారు. అలాగే మనోబలం పెరిగి బుద్ధి కుశలతతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక మీలోని నైపుణ్యం వెలుగులోకి తీసుకువచ్చే సమయంగా చెప్పవచ్చు. అలాగే ఆస్తులను, ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజు సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఐటీ రంగం వారు మంచి ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు అత్యున్నతమైన ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు. ఇక మేషరాశిలోని మహిళలకి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే మానసిక దృఢత్వం అనేది ఏర్పడుతుంది ఈరోజు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.